ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకువనే రీతిగా ప్రభు పాద సముఖములో ఆయన నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభు గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానెరదు. దేవుడు తన మహాకృపను బట్టి లేఖన భాగాన్ని దీవించుగాక. తలలో ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతమైన కృప కొరకై, మహోన్నతమైనటువంటి కాపుదల కొరకై, ఆశీర్వాదాల కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని విడలేక ఆత్మీయ మేలు కొరకై నడిపిస్తూ బలపరుస్తున్నాం. మీకు వందనాలు. ఈ వారాంతపు దినమున కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని, దీవెనతో నింపమని, మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, చదువున వాక్య భాగం మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి జననములో దేవుడు దూత ద్వారా ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటల్లో చాలా ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం అవుతుంది. భయమును అంతమొందించడమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నరావతారం ఉద్దేశం. గదినాన యెహోవా ఈరే చూచుకును. మనుషులందరూ కూడా భయపడిన వాడు ఎవరు లేరే చెప్పుకున్నాం. దినాన్ని దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. భయమును పూర్తిగా తొలగించాలి, అది ప్రభు వారి యొక్క ఉద్దేశం. అందుకొరకు ఆయన మనుష్య కుమారుడిగా మారాడు. శత్రు వలన మరియు రోగాల వలన కలిగేటువంటి భయమును ఆయన యొక్క జన్మము ఏ విధంగా దానిని వెళ్ళగొట్టిందో ఈరోజు ధ్యానం చేద్దాం. ఫరోకి వ్యతిరేకంగా ప్రభు ఐగుప్తు మీద తీసినటువంటి వ్యాధులు చాలా భయంకరమైనవి. ఐగుప్తీయులు అనుభవించిన శ్రమలు దాసత్వపు భూమి నుండి ఇశ్రాయేలులను బయటపడిన ఇశ్రాయేలుల యొక్క మనస్సులో అవి తాజాగా ఉన్నాయి. వారి అంతరంగంలో కూడా భయాలు ఉన్నాయి. వారు ఐగుప్తు నుండి వచ్చారే కానీ అంతరంగంలో భయం ఏమాత్రం కూడా తొలగిపోయింది. అయితే ప్రభు ఒక కార్యం చేయడం ద్వారా, అంతేకాకుండా ఒక వాగ్దానం ఇవ్వడం ద్వారా తన ప్రజలైన వారిని ప్రోత్సహించడం జరిగింది. ఆయన చేదైనటువంటి మారా జలమును మధురంగా మార్చాడు. అంతేకాకుండా నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి ఆ వాగ్దానం వర్తించాడు. యెహోవా రాఫా అంటారు. క్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఆత్మీయంగాను శారీరకంగాను జంట అద్భుతములనేవి కలిగి ఉంది. దేవుడు మానవుడయ్యాడు, అది ఆత్మీయ అద్భుతం. పురుషుడు లేకుండా ఒక కన్యక గర్భము ధరించింది, అది శారీరకమైనటువంటి లేక శారీరకంగా అసాధ్యమైనది. ఈ రెండు కూడా జంట అద్భుతాలు అంటారు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారి యందు మనకు ఆత్మీయమైనటువంటి రక్షణ మరియు శారీరకమైన స్వస్థత కూడా రెండు ఉన్నాయి. ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తుంది, ఆయన దెబ్బలు మనలను స్వస్థపరుస్తాయి. ఆయన సన్నిధిలో ప్రజలు స్వస్థతను అనుభవించడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ గుంపులుగా వారు ఉండేవారు ఎప్పుడు కూడా. ఆనాటి నుండి నేడు కూడా ఆయన ఒకేలా ఉన్నాడు. స్వస్థత పిల్లల రొట్టె కాదా అనే ఒక మాట మత్తయి సువార్తలో మనం చూస్తాం. స్వస్థపరచువాడు ఆయన, యెహోవా రాఫా అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమాలేకుల మీద పొందినటువంటి విజయము దానికి సూచనగా మోషే ఒక బలిపీఠను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ప్రభువే నా ధ్వజము అని అర్థం.
శిశువు అయినటువంటి క్రీస్తు ప్రభువారిని చంపడానికి హేరోదు వేసినటువంటి పథకము వీగిపోయింది. అంటే అది పని చేయలేదు. ఒక గొప్ప పథకం వేసాడు, జ్ఞానులతో రహస్యం తెలుసుకుందాం, చంపేద్దామని. అది వీగిపోయింది. వీళ్ళు గమనించండి, వాక్యం చెప్తుంది చాలా సూటిగా, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు అనేది దేవుని వాగ్దానం. కానీ తెలుసా, యుద్ధం మనది కాదు, యెహోవాదే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యెహోవా రాఫాగా ఉన్న దేవుడు స్వస్థపరుస్తూ, యెహోవా నిస్సిగా ఉన్న దేవుడు అనుదినము మనకు ధ్వజముగా ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు గమనించిన ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. శత్రువు మనకంటే బలమైన వాడు కావచ్చు, అయితే నీవు నేను ఆరాధించేటువంటి మన దేవుని ఎదుట వాడు ఏ పట్టివాడు? మనలో నివసించు ప్రభు లోకంలో నివసించే వారికంటే గొప్పవాడ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. శిశువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యేసుక్రీస్తును ప్రవచనాత్మకంగా పెట్టబడినటువంటి పేరు బలవంతుడైన దేవుడు. ప్రభుత్వము ఆయన భుజాల మీద ఉంది. ఆయనే రాజు, దేవుని స్తోత్రం. ఆయన పరిపాలించువాడు. ఆయన అధికారాన్ని అధిగమించేది మరొకటి ఏది కూడా లేదు. మనకు వ్యతిరేకంగా శత్రువు చేసేటువంటి పథకములన్నిటిని కూడా ప్రభువారు మనపక్షంగా ఉండి వ్యర్థం చేస్తాడు వాటిని. దేవుని బిడ్డగా ఉన్నవాడు మంత్రాల చేత లేక చేతబడి ఆ శక్తులకు భయపడాల్సిన అవసరం ఏమి కూడా లేదు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, గద్దిజనుడు ధ్యానం చేసినట్లుగా యెహోవాకు ఉన్నటువంటి 7 నామములలో ఒకటి యెహోవా ఈరే అయితే, మరొకటి యెహోవా రాఫా, మరొకటి యెహోవా నిస్సి. ఈ రెండు మన ధ్యానం. కనుక స్వస్థపరచువాడు ఆయనే, మనకు తోడుగా, మన ధ్వజముగా బలవంతుడు అయిన దేవుడు కూడా ఆయన. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ప్రతివిధ భయాన్ని జయించుదాం. క్రిస్మస్లో సంపూర్ణ ఆనందాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, మహోన్నతుడా నీ స్తోత్రాలు, నీ కృప, నీ కాపుదల సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, నీకంటే బలవంతుడు ఎవ్వరూ లేరు. స్వస్థపరచువాడు నీవే, బలమిచ్చేవాడు నీవే, బలపరిచేవాడు నీకు నీ స్తోత్రాలు. నాయన అదిగోది ఈ మాటలు విన్న అందరి చిత్తంలో ఫలింపొచ్చాను గొప్పగా. నీ కార్యక్రమాన్ని నీ కృప ద్వారా నీ ఆత్మ జరిగిస్తున్నావు. నీ దాసుని నేను బలపరుస్తున్న స్తోత్రం. మా గొప్పతనం కొరకు, మనుషుల మెరుపు కొరకు కాదు, కేవలం నీ నామకర్త కొరకు అనేకులు నీ మాటలు వినాలి, వాటి ద్వారా ఆత్మీయంగా బలపడాలని ప్రయాసపడుతున్నప్పుడు నా తండ్రి జ్ఞానం ఇచ్చి నింపి నడిపించడం ఇష్టం అనేది బలపరిచి ఇది నా వాక్యం అందరి చిత్తంలో మృగంతో ఫలింపొచ్చేయండి. క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన సన్నిధి కాపుతున్నాం సదాకాలము మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.